ఓ పద్మశాలి వస్త్రం చినిగిపోవడానికి కారకుడెవరు? ఆంధ్రవాడ. ఒకవేళ ఆంధ్రవాడే కారణమైతే చీరాల్లో వస్త్రం ఎట్లా చినిగిపోయింది, సిరిసిల్ల వస్త్రం ఎట్లా చినిగిపోయింది? సిరిసిల్ల వస్త్రం తెలంగాణ. ఎందుకు చినిగిపోయింది? ఎందుకు చినిగిపోయిందంటే మీ అగ్రవర్ణాలు పెట్టుబడిదారులు, మీకు బయట కంపెనీలు రావాలా, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు రావాలా, పద్మశాలి మగ్గం ఇరిగిపోవాలా, తయారు చేసిన చీర కాలిపోవాలా, నేసిన మగ్గంలో వచ్చినటువంటి వస్త్రం కాలి చినిగిపోవాలి. అక్కడ చీరాల పద్మశాలిని దోచుకుంటాం, సిరిసిల్ల పద్మశాలిని తెలంగాణని దోచుకుంటాడు, తెలంగాణ మొత్తం పద్మశాలి అందరినీ దోచుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ బట్ట నువ్వు ప్రమోట్ చేస్తే తెలంగాణలో ఉన్న 40 లక్షల మంది పద్మశాలీలు ప్రాణం పోసుకుంటారు. కానీ నువ్వు బట్టకు ప్రాణం పోస్తావా? తెలంగాణలో పెద్ద పెద్ద నూలు ఫ్యాక్టరీలు, తెలంగాణలో పెద్ద పెద్ద కంపెనీలు, మార్వాడీలు కోట్ల రూపాయలను గుజరాతీ మార్వాడీలు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు ఏ విధంగా పెట్టిండ్రు? పద్మశాలీలకే సమస్త హక్కులు ఎందుకు ఇవ్వలేను? ఆదివాసీలు ఉత్పత్తి చేసిన వస్తువులు 100% కొని తీరాల్సిందే అని చట్టం వచ్చినప్పుడు పద్మశాలి బట్ట కొని తీరాల్సిందే అని చెబితే మార్వాడి షాపులల్లో వాడి లుంగికి వాడు ఉరిపెట్టుకొని సావాలి. మార్వాడి, నువ్వు ఈ పని చేస్తావా? నువ్వు ఈ పని చేయగలవా? పద్మశాలి బట్టని అందరూ కొని తీరాల్సిందే, పద్మశాలి బట్టలు మొత్తం మిగతా ప్రజలంతా కొని తీరాల్సిందే. ఇక్కడ ఏ మార్వాడీలు, ఏ ఫ్యాక్టరీలు, అగ్రవర్ణ ఫ్యాక్టరీలు పెట్టడానికి వీల్లేదు. వేల సంవత్సరాల నుంచి పద్మశాలీల బట్ట తయారు చేస్తారు కాబట్టి ఆ బట్టని కొని తీరాల్సిందే అని పౌరులందరికీ నువ్వు ఆర్డర్ పాస్ చేయి. పద్మశాలీలు బతుకుతారు. నెలకు 10 రోజులు కూడా ఉరిపెట్టుకొని సస్తండే. బట్టమ్మే మార్వాడి ఆయన ఉరిపెట్టుకోగా ఎప్పుడైనా చూసిండ్రా? మార్వాడి ఆయన ఉరిపెట్టుకొని సావంగా చూసిండ్రా? బట్ట తయారు చేసే పద్మశాల ఆయన ఉరిపెట్టుకున్నాడు, కానీ బట్టమ్మే ఒక మార్వాడి ఆయన ఎందుకు ఉరిపెట్టుకోలే?